రోహిత్. ఓకే. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తా. ఓకే. సెకండ్ వీక్ అయితే నామినేషన్స్ అయిపోయినాయి. సండే రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి హరీష్ మాస్క్ మ్యాన్. ఓకే. హరీషా కానీ ఓటింగ్ లిస్ట్లో చూసినట్టయితే ప్రియా ఉన్ను మనీష్ లాస్ట్లో ఉన్నట్టు తెలుసు. నాలాంటి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ప్రియా శెట్టి. ఎందుకంటే నేను కూడా ప్రియాకి ఫ్యాన్, వాయిస్ కాదు. ఒక ప్రియా గేమ్ బాగా ఆడుతుందని మీరు అనుకుంటున్నారా? అవును. ఒక ప్రియా నున్ను శ్రీజన్ చూస్తే షాకిని డాకిని అని అందరు కామెంట్ చేస్తున్నారు, మీరేమో బాగా ఆడుతుందని అంటున్నారు. మరి అమ్మాయి బాగుంటది అట్లా. ఓకే. అమ్మాయినే చూడొద్దు కదా, తను గేమ్ ఎలా ఆడుతుందో. బాగానే ఆడుతుంది, బాగానే జెన్యూన్ పర్సన్ అంతే. ఓకే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ప్రియా శెట్టి. ప్రియా. సరే, బిగ్ బాస్ లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? నచ్చని వాళ్ళు డిమాండ్ పవన్. నచ్చలే. ఎందుకు నచ్చడు? గేమ్ బాగానే ఆడుతున్నాడు, ఇప్పుడు క్యాప్టెన్ కూడా అనుకుంటుంటాడు, పులిహోర అనుకుంటుంటాడు. ఎవరితో కలుపుతున్నాడు? రితు చౌదరి అంతే, మనకు అంత పెద్ద గేమ్ అనిపించలే అంతే. రీతు ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు? సేఫ్ గేమ్ ఆడుతుంది. అయితే మనకు గత సీజన్స్లో నుంచి ఆచారంగా వస్తుంది ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇప్పుడు రీతు అటు పవన్తో ఇటు కళ్యాణ్తో కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతుందని టాక్, మీరేమంటారు దాని గురించి? అంత టైం పాస్ అంతే, సేఫ్ గేమ్ అంటే అటు ఇటు ఓర్లు అంతే, ఏం లేదు. అంటే జస్ట్ తను సేవ్ కావడానికి అలా ప్లాన్ చేస్తుందా? అంతే, నిజంగానే అంతే. వాళ్ళ మీద లైక్ ఏదైనా వచ్చిందా? లేదు, జస్ట్ సేవ్ కానీ అంతే, అదంతా సేఫ్ గేమ్. ఓకే. ప్రీవియస్గా ఉన్నాయి కదా చాలా, అంతే, ఏం లేదు. అయితే ఇప్పుడు పవన్ని దగ్గరుండి క్యాప్టెన్ చేయించింది అయితే రీతునే అనే టాక్ అనిపిస్తుంది, మరి మీరేమంటారు దాని గురించి? పవన్ వాడే ఓట్లు ఈమెకు కూడా పడతాయి అంతే, సేఫ్ అయిపోతుంది. పవన్ క్యాప్టెన్కి అర్హుడు అనుకుంటున్నారా మీరు? పవన్ ఓకే, కానీ లవ్ స్టోరీ పెద్ద నచ్చలేదు అంతే. ఎందుకు నచ్చట్లేదు? రీతు అంటే మీకు నచ్చదా? ఇప్పుడు ఆమె వల్ల ఈయన ఎలిమినేట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది మేబీ అట్లా. రీతో అవ్వడం కాదు కానీ అంతే, లవ్ స్టోరీస్ అవన్నీ బాగోవు కదా అందులో అంతే. ఓకే. సుమన్ శెట్టి గురించి మీ ఒపీనియన్, అతను ఎలా ఆడుతున్నాడు గేమ్? బాగా ఆడుతుండు. లాస్ట్లో మనం ప్రీవియస్ గేమ్ చూసుకున్నట్టయితే పవన్ సుమన్ శెట్టి మెడపట్టి కాలు పెట్టి గెంటేసి మరి తిరిగి తన వైపు కూడా చూడలేదు. అమాయకత్వం అంతే. పవన్ దా? సుమన్ శెట్టి. ఓకే. లాస్ట్ వరకు ఉంటాడని అనుకుంటున్నారు సుమన్ శెట్టి గారు? ఉంటాడు, సుమన్ శెట్టి ఉంటాడు, భరణి ఉంటాడు, ప్రియా